స్వామి, నాకిలా గుడికి రావడం, దండం పెట్టుకొని మొక్కులు మొక్కడం అలవాట్లేదు. ఇవన్నీ నాకు బాగా అలవాటు చేసింది. ఇప్పుడు ఆ బాగి నా పక్కన లేదు. నా చిన్న కూతురు అరుంధతి కూడా లేదు. నేను నా 4 పిల్లలు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. వాళ్ళు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలీదు. బాగి ఉంటే నన్ను పిల్లలను కంటికి రెప్పలా చూసుకునేది. మా మీద ఎలాంటి నీడ పడనిచ్చేది కాదు. ఇప్పుడు నా పిల్లలకు నేను మాత్రమే తోడుగా ఉన్నాను. దేశాన్ని కాపాడే సైనికుడిలా పనిచేస్తూ నా ఇంటికి పిల్లలకి కాపలాగా ఉన్నాను. పిల్లల మీద దాడులు జరుగుతున్నాయి. అవి ఎవరు చేయిస్తున్నారో తెలీదు. నా పిల్లల్ని కాపాడు. ఏ ఆగవే, ఎడుకుతున్నావు? దేవుడికి దండం పెట్టుకోవడానికి. మనం రాతోడిని కలవనీకొచ్చినాం. ముందు గా పని చూడు. అసలే ఆ రాతోడు తింగరోడు. మనం కనబడకపోతే మనం రాలేదేమో అనుకొని తిరిగిపోయినా పోతాడు. గీనే ఉండి ఆయన కోసం వెయిట్ చేద్దాం. ఎంతసేపు? అలా వెళ్ళి ఇలా దండం పెట్టుకుని వచ్చేద్దాం. రాతుడిని కలిసినాక దండం ఏం కర్మ, అర్చన అభిషేకం కూడా చేయిద్దాం. అయ్యా, మీరేదో బాధలో ఉన్నట్టున్నారు. ఓ పని చేయండి. ఈ ఆలయంలో శనేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంది. శనేశ్వరం చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి రండి. చూపు కూడా మారింది. ఏం మాయరోగం వచ్చిందో. మరీ చిన్నపిల్లలా ఉంది. నన్నెలా లవ్ చేసింది? ఎందుకు లవ్ చేస్తే ఏంట్లే. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. మీరు పిలిస్తే నేను రాకుండా ఉంటానా? నేను గుడికి ఎందుకు పిలిచిన అంటే తెలుసు. పార్క్ అయితే ప్రాబ్లం అవుతుంది. పార్కా? నాకు గుడైనా పర్వాలేదు. మీకు ఒక విషయం చెప్పాలి. అందుకేగా పిలిచావు. అదేంటంటే? ఆగు, అంతకంటే ముందు నేను నీకొక విషయం చెప్పాలి. ఏ విషయం రాథోడ్? నాకు పెళ్ళయింది. తెలుసు. పిల్లలు కూడా ఉన్నారు. అది కూడా తెలుసు. అన్నీ తెలిసే లవ్ చేసిందన్నమాట. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నాకు పెళ్ళయి పిల్లలున్నా కూడా తనకు అభ్యంతరం లేదన్నమాట. ఏందయ్యా గట్ల సోచాయిస్తున్నావు? మీకు లేని ప్రాబ్లం నాకు మాత్రం ఎందుకు? ప్రాబ్లం ఏంది? నో ప్రాబ్లం. ఈ సమాజం ఏమనుకున్నా పర్వాలేదు. ఐ డోంట్ కేర్. నీకోసం నేను అన్ని 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 వదిలేస్తాను. నా భార్యని, పిల్లల్ని, సంసారాన్ని అన్ని వదిలేస్తాను. ఐ వాంట్ లవ్. యూ, యువర్ లవ్.
కొంపదీసి నేను లవ్ చేస్తున్నా అనుకుంటున్నా ఏంది? అను ఆర్యవర్ధన్లా మనిద్దరం కూడా ప్రేమించుకుందాం. మన ప్రేమ కూడా ఎంతో మధురం. చెంప పగులుతుంది. బాకీ అమ్మో, ఈయనేంటి ఇక్కడున్నారు?